హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్లో అయితే రెసిపీస్ వచ్చేసి చింతపండు పులిహోర అయితే చేసి చూపిస్తానండి. అసలు చాలా చాలా టేస్టీగా సూపర్గా అయితే వస్తుందన్నమాట. సో నా స్టైల్లో చింతపండు పులిహోర. అదేవిధంగా ఈరోజు వచ్చేసి ఇంకా మేము ఈవినింగ్ టైం వరకు ఎలా టైం అనేది స్పెండ్ చేస్తామో మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మంచి మంచి రెసిపీస్ అనేవి మిస్ అవుతారనమాట. సో ఇంకా మార్నింగ్ నేనైతే ఇంకా బయట మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేశానండి. తర్వాత వచ్చేసి ఇంకా నాకు అలాగే మా చిన్నోడు కోసం అయితే టీ అయితే పెడుతున్నాను అనమాట. సో ఇంకా చాలా మట్టుకు మేమైతే టీ లవర్స్ అనమాట. ఇంకా అస్సలు వదులుకోలేకపోతున్నాము. ఇంకా చాలా హెడ్ఏక్గా ఉంది అని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నామండి మార్నింగ్ టైంలో. ఇంకా మా చిన్నోడైతే అందులో బిస్కెట్ కానీ లేదంటే ఉస్మానియా బిస్కెట్ లేదంటే పాన్ బిస్కెట్ ఇట్లా ఇంకా తనకి ఇష్టం వచ్చింది తనైతే వేసేసుకొని తింటాడనమాట. మా పెద్ద బాబు అయితే ఇంకా అసలు టీ అనేది తాగడు. సో ఇంకా తన కోసం అని ఏం పెట్టామండి. సో మార్నింగ్ టైంలో ఇంకా చిన్నోడు నేను టీ అయితే తాగేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి కుక్కర్లో పప్పు అయితే పెట్టాను. ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు కదా పప్పు రెసిపీ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి, అందుకే మీతో ఈరోజు అసలు చూపించట్లేదండి పప్పు. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మీకు చింతపండు పులిహోర చేస్తానని చెప్పాను కదా. సో ఫస్టే చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ ముంగటనైనా హాఫ్ అన్ అవర్ ముంగటనైనా చింతపండు అయితే నానబెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇంకా దీనికి పోపు అయితే పెడుతున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి ప్యాన్లో. ఆయిల్ వేడయ్యాక అందులో వచ్చేసి జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా మినప్పప్పు, శనగపప్పు, నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, అదేవిధంగా 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకోండి. సో పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత చివరిలో వచ్చేసి ఇంకా పల్లీలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు చివరిలో చెప్తున్నానంటే పల్లీలు ఫస్టే వేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి మీకైతే చెప్తున్నాను. సో ఇంకా పల్లీలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేయండి. తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకోండి. నాకైతే ఇంకా నైట్ అయితే రైస్ అయితే మిగిలిందనమాట. సో ఇంకా దాన్ని ఏం చేద్దామని చెప్పేసి అనుకుంటే ఇంకా చింతపండు పులిహోర చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దానికోసం అని చెప్పేసి ఇంకా మీకైతే చూపిస్తున్నానండి. సో ఇంకా ఫస్టే చింతపండును నానబెట్టుకున్నాం కదా, అదైతే మొత్తం బాగా చిక్కగా గుజ్జులాగా వచ్చేలాగా అయితే తీసుకోవాలన్నమాట. సో ఇంకా రసాన్ని మొత్తం అయితే ఈ పోపులో అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం చింతపండుకు గ్రేవీ అనేది ఉంటుంది కదా, సో అందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం రసంలాగా అయితే చేసేసుకొని ఈ ప్యాన్లో అయితే వేసేసుకోండి. సో వేసిన తర్వాత ఇందులో వచ్చేసి మనం కొద్దిగా సాల్ట్ అయితే వేయాలన్నమాట. సాల్ట్ అదేవిధంగా ఇంగువ అనేది యాడ్ చేసుకోండి. సో ఈ టైంలోనే మనము 1 స్పూన్ సాల్ట్ వేసామనుకోండి, పచ్చిమిర్చి ముక్కలకు అదేవిధంగా ఎండుమిర్చి ముక్కలకు బాగా పట్టుకొని ఇంకా చింతపండు కూడా చాలా బాగా టేస్టీగా అయితే వస్తుంది. సో ఇంకా అట్లా ఒక 5-10 మినిట్స్ అయితే బాగా అయితే ఉడికించుకోవాలన్నమాట. సో ఉడికించుకున్న తర్వాత బాగా ఈ విధంగా చిక్కగా అయితే దగ్గరికి అయిపోతుంది. సో ఈ క్వాంటిటీ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. తర్వాత చూడండి నేను రైస్ మొత్తం అయితే ఇట్లా పుల్లగా అయితే చేసి పెట్టానన్నమాట. సో ఇంకా మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదండి చింతపండు. సో గ్రేవీని మొత్తం అయితే ఇందులో అయితే వేసేసేయాలన్నమాట. రైస్లో వేసేసి మొత్తం బాగా స్పూన్ తీసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం సరిపోతే మొత్తం వేసేయండి. లేదు మాకు కొంచెం మిగిలింది అక్క అని చెప్పేసి అనుకుంటేనేమో కొంచెం పక్కకు తీసేసుకొని మళ్ళీ మీరు నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు అనమాట. దాన్ని రైస్లోకి వేసేసి కలుపుకుంటే పులిహోర అయితే రెడీ అవుతుందండి. సో నేనైతే ఇంకా ఈ రైస్కి సరిపడా చింతపండు నానబెట్టాను కాబట్టి నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇందులో వచ్చేసి ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను హ్యాండ్తో అయితే కలుపుతున్నాను అనమాట. సో మనము పులిహోర స్పూన్తో కలిపిన దానికంటే మనం చేయి పెట్టి కలిపినామనుకోండి అసలు దానికి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఇంకా చాలా సూపర్గా టేస్ట్ అయితే వచ్చిందండి. సో ఇంకా మేము మా పిల్లలతో కలిసి అయితే ఇంకా మొత్తం పులిహోర అయితే తినేస్తున్నాం అనమాట. సో అందులోకి వచ్చేసి నంచుకోవడానికి ఆవకాయ పచ్చడి అయితే ఉందండి. సో అది పక్కకు పెట్టేసుకొని ఇంకా మొత్తం ఫుడ్తో అయితే ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నాను అనమాట. సో నాకైతే చింతపండు పులిహోర అంటే చాలా చాలా ఇష్టం. ఇది లెమన్ పులిహోర కంటే నాకు చింతపండు పులిహోర అంటేనే చాలా ఇష్టం అనమాట. సో ప్రతి ముద్దను నేనైతే ఫీల్ అవుతూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే తింటున్నానండి.
సో ఇంకా మా చిన్నోడినైతే చూపిస్తున్నాను. మా చిన్నోడైతే వచ్చాడండి తినడానికి. ఇంకా మా పెద్ద బాబు అయితే ఆడుకోవడానికి వెళ్ళాడనమాట. సో తను వచ్చిన తర్వాత తనకి కూడబెట్టేసి తను తినేసాడనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇంకా నేను రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా మీకు చెప్పాను కదా మార్నింగ్ పప్పు చేశానని చెప్పేసి, ఇంకా అదైతే నాకు సరిపోతుందనమాట. తర్వాత ఇంకా మిగతా టైంలో ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునే పని అయితే ఉంటుందన్నమాట. అందుకే ఇంకా నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇంకా నేను అది స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నానన్నమాట. ఇంకా మధ్యలో వచ్చేసి ఇంకా నాకు రేపు దోశలకి టిఫిన్ నానబెడదామని చెప్పేసి ఇంకా ఒక కప్పు మినపప్పు అయితే తీసుకున్నాను. దానికి వచ్చేసి 2 కప్పుల బియ్యం అయితే తీసుకున్నానండి. సో మీకు కావాలనుకుంటే రైస్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, 3 కప్పులు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా అది కడిగేసి పక్కన పెట్టాను. ఇంకా మధ్యలో లేసి వచ్చి గుర్తుకొచ్చిందని చెప్పేసి దోశకైతే నానబెట్టాను అనమాట. సో ఇంకా మిగతా టైం ఉంటుంది కదా, ఆ టైంలో అయితే ఇంకా నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తానన్నమాట. ఇంకా నాకు అస్సలు టైం అనేది సరిపోదండి. ఎందుకంటే ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవడము, అదేవిధంగా వీడియోస్ చేయడము, దానికి మార్నింగ్ టైంలో నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తానండి. ఎందుకంటే ఇంకా మార్నింగ్ టైంలో పిల్లలు కొంచెం ఆడుకోవడానికి వెళ్తారు, అదేవిధంగా మా వారు మార్కెట్కి వెళ్తారు కదా. సో ఆ టైం నాకైతే కుదురుతుంది. సో ఇంకా ఆ టైంలో వచ్చేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తానన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే నాకు అస్సలు టైం అనేది సరిపోదండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా స్టిచ్చింగ్ మీద కూర్చుంటాను కదా, ఇంకా అస్సలు సరిపోదన్నమాట. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. సో ఇంకా చూడండి, నాకైతే ఇంకా ఈవినింగ్ వరకు ఒక బ్లౌజ్ అయితే మొత్తం స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను అనమాట. గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఇంకా అది పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైంలో మా పిల్లలు అయితే ఈరోజు మ్యాగీ తింటానని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి మ్యాగీ అయితే చేస్తున్నానండి. ఇంకా ఒక పక్క మ్యాగీ చేసుకుంటుంటూనే ఇంకొక పక్క స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కిచెన్లోకి రావడం కొంచెం టైం సరిపోదన్నమాట. దానికోసం అని చెప్పి నేను ఎప్పుడైతే కిచెన్లోకి వస్తానో అప్పుడు ఇంకా మొత్తం గిన్నెలన్నీ కడిగేశాను. ఈవినింగ్ టైంలో మొత్తం అయిపోయాయి అనమాట. తర్వాత ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. సో ఒక పక్క ఒక పని చేసుకుంటూనే ఇంకొక పక్క మరొక పని చేసుకున్నాం అనుకోండి, టైం అనేది చాలా సేవ్ అవుతుందన్నమాట. సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. ఇంకా మా పిల్లలకైతే మ్యాగీ అయితే అయ్యిందండి. ఇంకా వాళ్ళకైతే మ్యాగీ పెట్టేస్తే వాళ్ళైతే తినేస్తారు కదా. సో ఇంకా ఆ తర్వాత ఈరోజు మీకు వచ్చేసి నేను మార్నింగ్ టైంలో అయితే నేను బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకున్నానండి. సో అదైతే మీకైతే చూపించలేదన్నమాట. సో ఇంకా బీట్రూట్ జ్యూస్ తీసిన తర్వాత దానిది పిప్పి అయితే ఉంటుంది కదండి. సో ఆ పిప్పి వచ్చేసి నేను దాంతో అయితే ఈరోజు చపాతీలు అయితే చేద్దామని అనుకున్నాను అనమాట. సో మీకు కూడా చూపిద్దాంలే అని చెప్పేసి ఆ పిప్పిని అయితే అలాగే పెట్టేశానండి. సో మీకు కావాలనుకుంటే ఆ పిప్పిని ఈరోజు కానీ లేదంటే రేపు కానీ మంచిగా చపాతీలోకి కానీ లేదంటే జొన్న రొట్టెలు చేస్తాం కదా, సో అందులోకి కానీ వేసుకొని రొట్టెలు చేస్తే మనకి హెల్దీ ఫుడ్ ఎంతో కొంత మన బాడీలోకి వెళ్తున్నట్టు మనం తీసుకున్నట్టు ఫీల్ అవుతాము. అదేవిధంగా హెల్దీ ఫుడ్ తినడం వల్ల అసలు ఎటువంటి అనారోగ్యాలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ చూడండి, నేనైతే గోధుమ పిండి అయితే తీసుకున్నాను అనమాట చపాతీలు చేద్దామని చెప్పేసి. దాన్ని అయితే నేను ఎప్పుడైనా సరే మీకు వీడియోలో చూపించినప్పుడు ఖచ్చితంగా నేనైతే జల్లెడ బట్టి తీసుకుంటానండి. ఎందుకంటే షాప్లో ఉంటుంది కదా ఆ పిండి, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఖచ్చితంగా నేనైతే జల్లెడ పడతానండి. తర్వాత వచ్చేసి చూడండి, ఒక గిన్నెలో సపరేట్ కొంచెం పిండి అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఎవరికి అక్క అని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చండి. సో ఇంకా మా పెద్దోడైతే బీట్రూట్ వేస్తే తినడనమాట. సో తన కోసం అని చెప్పేసి ఒక 3-4 చపాతీలు తనకి చేద్దామని చెప్పేసి సపరేట్ అయితే తీసుకొని దానికోసం పిండి అయితే కలుపుతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నార్మల్ పిండి అయితే కలిపేశానండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ దాంట్లో అయితే బీట్రూట్ అయితే వేసానమాట. సో మనం బీట్రూట్ జ్యూస్ చేసుకున్న తర్వాత ఉంటుంది కదండి, సో అది మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వాటర్ అనేది యాడ్ చేయకండి. ఫస్టే మొత్తం బీట్రూట్ వేసిన తర్వాత మొత్తం బాగా అయితే కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలపాలన్నమాట. సో ఇందులో నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేశానండి. మీకు కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదనమాట.
సో నేను ఖచ్చితంగా పిండిలో అయితే సాల్ట్ అనేది యాడ్ చేస్తానండి కొద్దిగా, అందుకే చెప్తున్నాను. సో చూడండి మనం కొన్ని వాటరే వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ బీట్రూట్ అనేది జ్యూసీగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అనేది పట్టదు. సో అందుకే చెప్తున్నాను, కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మొత్తం ఇట్లా ముద్దలాగా అయితే కలిపేసుకోండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా పింక్ కలర్ లాగా అయిపోయిందనమాట. ఈరోజు మా ఇంట్లో చపాతీలు వచ్చేసి కలర్ఫుల్ చపాతీలు. సో ఇంకా ఈ రెండైతే ఇట్లా మొత్తం మూసేసి ఒక 5 మినిట్స్ అలా పక్కనైతే ఉంచుకోవాలండి. తర్వాత ఇంకా మా వారైతే ఈరోజు చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను చికెన్ అయితే మొత్తం నీట్గా కడిగేసి పక్కనైతే పెడతానండి. సో ఇందులో సాల్ట్ వేసేసి కడుక్కోండి, ఎందుకంటే ఇంకా కొంచెం స్మెల్ అనేది ఉంటుంది కదా, స్మెల్ అనేది పోవడానికి నేనైతే కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక 2-3 టైమ్స్ అయితే కడిగేసి పెడతాను. సో ఇంకా మొత్తం కడిగేసి అయితే పెట్టేస్తున్నానండి. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చికెన్లోకి అయితే ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి అయితే కట్ చేశాను అనమాట. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను చికెన్ కడిగిన తర్వాత హ్యాండ్ వాష్ అయితే ఖచ్చితంగా అయితే చేసుకుంటాను. సో ఆల్మోస్ట్ నేను చికెన్ చేసేటి రోజు అయితే అసలు హ్యాండ్ వాష్ అయితే ఒక 4-5 సార్లు చేసుకుంటాను, ఎందుకంటే ఆ చికెన్ స్మెల్ అదంతా హ్యాండ్కి ఉండిపోతుంది, అందుకే అట్లా చేసుకుంటానండి. సో నాలాగా మీరు కూడా అలా హ్యాండ్ వాష్ చేసుకునే అలవాటు ఉందా, ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే చపాతీలు ఇంకా నెక్స్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ చికెన్ అయితే చేస్తున్నాను. సో ఇందులో వచ్చేసి ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను పెద్దది. సో ఆల్మోస్ట్ మేమైతే చికెన్ ఇందులో చేసుకుంటాము, లేదంటే ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా అందులో అయితే చేసుకుంటామండి. సో ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. మీ చికెన్లో అయితే ఆయిల్ ఎక్కువనే పడుతుంది, మనం ఎంత ఎక్కువ వేసుకుంటే చికెన్ టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. సో ఇందులో వచ్చేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కరివేపాకు అయితే వేసేసుకోండి, మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇది కూడా మొత్తం బాగా అయితే కలిపేసుకోండి. తర్వాత ఇంకా ఫస్ట్ నేను చికెన్ అయితే కడిగేసి పెట్టుకున్నాను కదా, సో ఆ చికెన్ కూడా మొత్తం అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఇది నాకు వచ్చేసి 150 రూపీస్ చికెన్ అనమాట. సో కేజీ కాదండి, కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. మా వారైతే ఎప్పుడు వెళ్ళినా కేజీ తీసుకురాడనమాట, కేజీ కంటే తక్కువ తీసుకొస్తాడు. సో ఇంకా ఈ విధంగా చికెన్ వేసేసిన తర్వాత మొత్తం బాగా అయితే కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను ఫస్ట్ ఒక స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. సో ఇందులో అయితే సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా మొత్తం బాగా అయితే కలిపేసుకోండి. ఇంకా పసుపు కొంచెం తగ్గింది అనిపించింది, సో మళ్ళీ పసుపు అయితే యాడ్ చేసి మూత అయితే పెట్టేసుకోండి. సో ఇంకొక పక్క చికెన్ అయితే అవుతుంది. ఇంకా చూడండి మా చిన్నోడు అసలు హెల్ప్ చేయడంలో నెంబర్ 1 అనమాట. మా చిన్నబాబు చాలా బాగా హెల్ప్ చేస్తాడండి. సో ఇంకా చికెన్లోకి వచ్చేసి మేమైతే ఎక్కువ శాతం టమాటాలు కట్ చేసి జ్యూసీలాగా చేసి వేస్తానన్నమాట. అలా వేస్తే గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి. సో ఎవరికైనా తెలియకుంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది చూసి చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్న బాబు అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు. చూడండి, మమ్మీ నువ్వు చపాతీలు అవి చేసేవరకు టైం పడుతుంది కదా, సో అప్పటి వరకు నేను టమాటాలు జ్యూసీ చేస్తాను మమ్మీ అని చెప్పేసి అన్నాడనమాట. సో సరే అని చెప్పేసి తనకైతే చెప్పాను. చూడండి టమాటాలు ఎలా కట్ చేస్తున్నాడో, ఆ స్టేజ్ నేనైతే ఎలా అప్పుడప్పుడు కట్ చేసి వేస్తాను. సో నన్ను చూస్తుంటాడనమాట, మా మమ్మీ ఎలాగా చేస్తుంది ఏంటి అని చెప్పేసి చూసి తను కూడా చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నాడో. అయితే అందులో వచ్చేసి ఒక టమాటా అయితే మంచిగా రాలేదనమాట, ఖరాబ్ అయింది. సో తను మాత్రం అది గుర్తించి మమ్మీ ఇది బాగాలేదని చెప్పేసి ఇంకా దాన్ని డస్ట్బిన్లో అయితే పడేసి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడు చూడండి. తర్వాత చూడండి ఇంకా మిక్సీ వేసేస్తున్నాడు అనమాట. సో ఇందులో వచ్చేసి మనం టమాటా తీసుకోవచ్చు, టమాటా అదేవిధంగా ఒక ఆనియన్ తీసుకొని జ్యూసీలాగా చేసామనుకోండి చాలా బాగుంటుందన్నమాట. చికెన్లో గ్రేవీ అనేది కూడా చాలా చిక్కగా అయితే వస్తుందండి. సో ఇంకా చూడండి ఇట్లా జ్యూస్ జార్లో అయితే వేశాను. సో ఇంకా అదైతే మొత్తం జ్యూస్ అయితే చేసేసాడు మా చిన్నోడు. చాలా మట్టుకు హెల్ప్ చేశాడండి, అసలు సేమ్ వాళ్ళ డాడీ లాగా అనమాట. తను మాత్రం చాలా హెల్ప్ చేశాడు నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఈరోజు ఇంకా చపాతీలు అయితే చేస్తున్నానండి. సో నేనైతే అందరూ పీట మీద పెట్టుకొని చేస్తారు కదా చపాతీలు, నేనైతే న్యూస్ పేపర్ మీద అయితే చేస్తానండి. సో న్యూస్ పేపర్ మీద చపాతీలు చేస్తే మాత్రం అసలు ఇంత ఏమాత్రం అంటుకోకుండా అసలు చాలా బాగా వస్తాయండి. సో నాకైతే అలవాటు అయిపోయిందనమాట. మీకు కొత్తగా అనిపిస్తే మీరు మాత్రం నా ఐడియా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే అసలు చాలా తొందరగా చాలా ఈజీగా అయితే అయిపోతాయండి. సో చూడండి కొంచెం అంటుకున్నట్లయితే చాలు, కింద చపాతీ కింద కొంచెం పొడిపిండి వేసేసి చపాతీలు చేసుకోవచ్చు అనమాట. అసలు చాలా త్వరగా అయితే చేసిస్తానండి నేను చపాతీలు.
చూడండి ఫస్ట్ వచ్చేసి మా పెద్ద బాబుకైతే పిండి తడిపి పెట్టాను కదా, సో తన కోసం అని చెప్పేసి ఫస్ట్ ఇది చేస్తున్నాను. ఎందుకంటే తను మాత్రం కొంచెం పింక్ కలర్గా అనిపించినా తినడు, సో తన కోసం ఇట్లా సపరేట్ అయితే చేస్తున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి తన కోసం ఒక 4 చపాతీలు అయితే చేస్తున్నానమాట. సో ఇంకా అదైతే వీడియో తీసుకుంటూ మీతో అయితే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనం బీట్రూట్ అయితే తడిపి పెట్టాం కదా, సో ఆ చపాతీలు కూడా దీంట్లోనే చేస్తానండి. సో మా చిన్నోడైతే మళ్ళీ ఇంకొక సైడ్ ప్యాన్ పెట్టేసి తనైతే కాలుస్తున్నాడు. సో ఫస్ట్ నేను బీట్రూట్ చపాతీలు అయితే ఇట్లా ఉండలుగా అయితే చేసి పెట్టుకుంటానండి. తర్వాత అసలు బీట్రూట్ చపాతీలు తెలుసా అండి, చేస్తుంటే అసలు చాలా సాఫ్ట్గా చాలా తొందరగా అవుతాయి అన్నమాట. మన నార్మల్ చపాతీల కంటే ఈ బీట్రూట్ చపాతీలు మాత్రం చాలా చాలా త్వరగా అయితే పని అయిపోతుంది. చూడండి నేను ఇలా అంటే అట్లా సాగుతాయి అన్నమాట. చాలా ఈజీగా చాలా త్వరగా అయితే అయిపోతాయండి. ఇక మీదట మీకు కలర్ కలర్ చపాతీలు కానీ లేదంటే జొన్న రొట్టెలు కానీ అట్లా చేసి చూపిస్తానండి. సో మనం ఇందులో బీట్రూట్ జ్యూస్ అయితే బీట్రూట్ పిప్పి ఉంటుంది కదా, అదైతే వేసి చూపించాను. సో అట్లాగే మనము ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసేసుకోవచ్చు, ఆకుకూరలు కూడా వేసేసుకొని చపాతీలు అయితే చేసుకోవచ్చు అండి. సో మీతో మాట్లాడుకుంటూనే చూడండి చపాతీలు అయితే చేశాను. అసలు ఎంత సాఫ్ట్గా ఎంత తొందరగా అవుతాయి తెలుసా అండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా మనం అదేమంటారు గోధుమ పిండిలో కాకుండా జొన్న పిండిలో ఇట్లా మనం బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, అది కలిపేసి చేసామనుకోండి సేమ్ ఇదే విధంగా అసలు జొన్న రొట్టెలు కూడా చాలా త్వరగా అయితే సాగుతాయి అన్నమాట. అసలు చాలా మంచి టిప్ అనిపించింది నాకు. అరే ఇన్ని రోజులు మనం తెలియక ఇలా టైం వేస్ట్ చేసామే, నార్మల్ చపాతీలు తినే బదులు ఇట్లా కలర్ చపాతీలు తింటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది. సో ఇంకా నేనైతే ఒక పక్క చేస్తున్నాను కదా, మా చిన్నోడైతే ఇంకొక పక్క ప్యాన్ పెట్టేసి తను మాత్రం ఇంకా నా దగ్గరకు వస్తూ ప్లేట్ తీసుకొని వెళ్తున్నాడు అనమాట. సో ఈ విధంగా మేము ప్లేట్ మార్చుకుంటూ అట్లా నేను చేస్తుంటాను, మా చిన్నోడైతే హెల్ప్ చేస్తుంటాడు. సో ఇంకా మా వారు కూడా ఉంటారండి కిచెన్లో. ఇంకా మా చిన్నోడికి కొంచెం హెల్ప్ అనేది చేస్తాడనమాట. ఇంకా తను మాత్రం మా వారు టీవీ చూసుకుంటూ అదేవిధంగా కిచెన్లో కొంచెం ఏమంటారు చికెన్ అదంతా పెట్టేశాను కదా, సో అదైతే చూసుకుంటున్నారనమాట. సో ఇంకా చికెన్లో వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం పొడి అదంతా అయితే వేశారనమాట. సో మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం పొడి అయితే యాడ్ చేసుకోండి. అంతలోపు ఇంకా నేనైతే ఈ చపాతీలు అయితే చేస్తున్నాను. చూడండి ఇంకా చపాతీలు చేయడం అయితే అయిపోయింది. ఆ తర్వాత నేనైతే కిచెన్లోకి అయితే వచ్చానన్నమాట. సో అంతలోపు మా చిన్నోడు అయితే చపాతీలు అయితే కాల్ చేశాడండి. తను మాత్రం చాలా బాగా చపాతీలు కాల్వడంలో కానీ నాకు హెల్ప్ చేయడంలో కానీ చాలా బాగా చేస్తాడండి. ఎందుకంటే ఇంకా మమ్మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాడనమాట. సో తనకి తెలుసు ఏది ఎలా చేస్తుంది మమ్మీ ఏంటి అని చెప్పేసి తను చూసి నేర్చుకొని చాలా బాగా చేస్తాడండి. సో అందుకే చెప్తున్నాను, నాకు మాత్రం మా చిన్నోడి హెల్ప్ మాత్రం చాలా చాలా ఉంటుందండి. ఇంకా మా పెద్దోడైతే టీవీ చూసుకుంటూ అలా కూర్చుంటాడనమాట. సో ఇంకా చూడండి నేను వచ్చేవరకు మా చిన్నోడు ఎన్ని చపాతీలు కాల్చేశాడో, ఒకటి వైట్ ఒకటి పింక్ అట్లా ఎంత బాగున్నాయి చూడండి. చాలా సూపర్గా అయితే వచ్చాయి అన్నమాట. చూడండి ఇంకా మీకు ఒక పక్క చికెన్ అయితే చూపిస్తున్నాను. సో ఇంకా ఒక 2 సైడ్స్ ఇంకా 2 పనులు అయితే జరుగుతున్నాయి ఎట్ ఏ టైంలో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో చికెన్ మసాలా అదేవిధంగా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇందులో వచ్చేసి ఇంకా టమాటా జ్యూస్ ఉంటుంది కదా, అది మొత్తం అయితే వేసేసుకోండి. మనం జ్యూస్ చేసుకున్న టమాటా గ్రేవీ ఉంటుంది కదా, అదంతా వేసేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా ఉడికించుకోండి. సో చూడండి ఎంత చిక్కగా ఎంత దగ్గరికి అయిపోయిందో. చికెన్ మాత్రం టేస్ట్ సూపర్గా అయితే వచ్చిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను రైస్ అయితే పెట్టానన్నమాట. ఇంకా ఎంత చపాతీలు ఎంత రొట్టెలు ఉన్నా సరేనండి, ఇంకా మా వారికి అయితే కొంచెం రైస్ అయితే కావాలి. ఇంకా మేము కూడా కొద్దిగా తింటామన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెట్టేశానండి. ఆ తర్వాత వచ్చేసి చూడండి మేమందరం హాల్లో టీవీ చూసుకుంటూ ఈ విధంగా మధ్యలో మొత్తం గిన్నెలు అయితే పెట్టేసుకొని ఇంకా టీవీ ముంగడ కూర్చొని ఇంకా టీవీ చూసుకుంటూ ఎంజాయ్ అయితే చేస్తామన్నమాట. సో ఈరోజు చికెన్ కర్రీ మాత్రం చాలా సూపర్ యమ్మీ టేస్ట్ అయితే ఉందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. సో ఇంకా మేమందరం కూర్చున్నప్పుడు చూడండి మా వారైతే పిల్లలకైతే సర్వ్ చేస్తారనమాట. సో ఫస్ట్ మా పిల్లలు వచ్చేసి ఎక్కువ మెత్త ముక్కలే తింటారండి చికెన్లో వచ్చేసి. సో వాళ్ళకైతే ఫస్ట్ అవి పెట్టేసిన తర్వాత నేను మా వారైతే వడ్డించుకుంటామన్నమాట. సో మీరు కూడా ఎలాగా ఎంజాయ్ చేస్తారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా
మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇలా కూర్చొని, మాది చిన్ని ఫ్యామిలీ కాబట్టి ఇంకా అందరం కూర్చొని ఈ విధంగా ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తామన్నమాట. సో ఇంకా ఈ టైంలో అయితే సీరియల్స్ అయితే వస్తాయండి. సో ఇంకా సీరియల్స్ చూసుకుంటూ లేదంటే మూవీ చూసుకుంటూ అట్లా మేము ఇంకా అందరం ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తామన్నమాట. సో ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వాయిస్ ఇవ్వడం అయితే చాలా ఇబ్బంది అవుతుందనమాట. ఇంకా నాది అయితే గొంతు మొత్తం అయితే పోయిందండి. సో ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి. ఇంకొక వ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.